నమస్కారం. ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి రోజు. కొన్ని శతాబ్దాలు భారతదేశం పరాయి పాలనలో ఇబ్బంది పడుతూ ఈ దేశ వనరులు, ఈ దేశ సంపద దోపిడి గురవుతూ ఈ జాతి మొత్తం అవమానాలు భరిస్తూ బ్రతుకుతున్నటువంటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని, ప్రజల స్వేచ్ఛగా బతికేటట్టుగా జాతి నిర్మాణం జరగాలని రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని అత్యున్నతమైనటువంటి వ్యవస్థగా గౌరవించి ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలని, ఆ ఓటు హక్కుని కాపాడటం, రక్షించడం మన బాధ్యత అని చెప్పి నిత్యం పోరాటం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటూ, అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీ అందరి సమక్షంలో అటువంటి పార్టీ బర్త్డే కేక్ కట్ చేసే అదృష్టం మా అందరికి రావడం కూడా మేమందరం అదృష్టంగా భావిస్తాం. అది అదృష్టంగా భావిస్తాం. అటువంటి పార్టీని కాపాడుకొని ఈ భారత జాతి కోసం ఈ పార్టీని ముందు తరాలకు అందిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఈ జాతి ఔన్నత్యం కోసం, భారత జాతి నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రెపరెపలాడాలి. తద్వారా భారతదేశ స్వాతంత్ర సంగ్రామ ఆనాటి మహనీయుల కళలు నిజం చేయడం కోసం పార్టీ ద్వారా విధానపరమైన నిర్ణయాలు జరగాలని, అటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులే పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడికి, కార్యకర్తకి పిలిపిస్తా ఉన్నాం. ఈరోజు అంతెందుకు, దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటే పార్లమెంట్ లో బలం లేకపోయినప్పటికీ అన్ని పార్టీల వాళ్ళని ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల్ని జరుపుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.